అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్లో ఈరోజు శివ గారి కలెక్షన్ చూద్దాము. శివ గారి మీ కలెక్షన్ బాగుంది, మీరు ఇంకా మంచి కలెక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నాను. శివ గారి కలెక్షన్లో ఉండే కాయిన్స్ అండ్ నోట్స్ వాల్యూస్ ప్రజెంట్ ఎంత ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీడియో కంప్లీట్గా చూడండి. మీ దగ్గర కూడా ఇటువంటివి ఉంటే మీరు ఎక్కడ అడగకుండానే వాటి వాల్యూస్ ప్రజెంట్ ఎంత ఉంటాయో మీరు కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, మీ దగ్గర ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకున్నా కానీ, వీడియోలో వచ్చే మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే ఇదే విధంగా విత్ వాల్యూస్తో ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఇక్కడ శివగారి కలెక్షన్లో ఉండే నోట్స్ విషయానికి వస్తే 10 రూపీస్ నోట్ అనమాట. హెచ్విఆర్ అయ్యంగారి నోట్. ఇది ప్రిఫిక్స్ వచ్చేసి క్యూఏ ఇన్సెట్ నోట్ అనమాట. దీని వాల్యూ వచ్చేసి 400 నుంచి 500 వరకు ఉంటుంది. ఇదే నోట్ సేమ్ నోట్ గాన ప్లెయిన్ ఇన్సెట్ డబ్ల్యూ నుంచి జెడ్ వరకు గాన ప్రిఫిక్స్ ఉండే ఈ నోట్స్ గానైతే 4000 నుంచి 5000 వరకు వాటి వాల్యూ ఉంటుంది. బట్ ఇక్కడ ఉండే ఈ నోట్ మాత్రం 400 నుంచి 500 వరకు ఉంటుంది. ఇక్కడ నేను చెప్పే వాల్యూస్ అన్నీ కూడా యుఎన్సి కండిషన్ నోట్స్ అయితే వాటి వాల్యూ అంత ఉంటుంది అనమాట. లేదంటే కొంచెం తక్కువ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ 20 రూపీస్ శక్తికాంత్ గారి నోట్ అనమాట. ప్లెయిన్ ఇన్సెట్. ఈ నోటుకు వచ్చేసి ఎక్స్ట్రా వాల్యూ అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ 10 రూపీస్ నోటు సి రంగరాజన్ గారి సిగ్నేచర్ ఉండే నోట్ అనమాట. డి ఇన్సెట్ తర్వాత ఏ ప్రిఫిక్స్ ఉంది. దీని వాల్యూ వచ్చేసి మ్యాక్సిమం అంటే ఒక 20 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ 100 రూపీస్ నోటు ఐజీ పటేల్ గారి సిగ్నేచర్ ఉండే నోటు ప్లెయిన్ ఇన్సెట్ నోట్ అనమాట. దీని వాల్యూ కూడా 300 నుంచి 400 వరకు ఉంటుంది. నెక్స్ట్ 1 రూపీ నోట్స్ విషయానికి వస్తే ఇది శక్తికాంత్ గారి సిగ్నేచర్ ఉండేది ఎల్ ఇన్సెట్ నోటు. దీని వాల్యూ వచ్చేసి మ్యాక్సిమం అంటే ఒక 10 రూపీస్ వరకు ఉంటుంది. తర్వాత ఎస్ భూతలింగం గారి సిగ్నేచర్ ఉండేది ప్లెయిన్ ఇన్సెట్ నోట్ ఏ ప్రిఫిక్స్ నోట్ అనమాట. దీని వాల్యూ వచ్చేసి 60 రూపీస్ నుంచి 70 రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ మాంటెక్సిక్ అహ్లోవాలియా గారి సిగ్నేచర్ ఉండే నోటు బి ఇన్సెట్ ఉంటుంది, ఎల్ ప్రిఫిక్స్ ఉంది. దీని వాల్యూ వచ్చేసి 20 రూపీస్ నుంచి ఒక 30 రూపీస్ వరకు ఉంటుంది. తరువాత ఎస్ వెంకట్రామన్ గారి సిగ్నేచర్ ఉండేది ఏ ఇన్సెట్ ఎస్ ప్రిఫిక్స్ ఉండే నోట్ అనమాట. దీని వాల్యూ వచ్చేసి మ్యాక్సిమం అంటే 15 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా యుఎన్సి కండిషన్ అయితే ఇంత వాల్యూ ఉంటుంది, లేదంటే తక్కువ వాల్యూ ఉంటాయి అనమాట. కండిషన్ బేస్ చేసుకుని వాల్యూస్ అనేవి ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక కాయిన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఉండే కాయిన్స్ వచ్చేసి ఇన్ని కాయిన్స్ ఒకే పిక్చర్లో పెట్టిన దానివల్ల నేను వాటి మింట్ మార్క్ ఏంటి ఇయర్ ఇవన్నీ జూమ్ చేసి చూస్తే నాకు అంత క్లారిటీగా తెలియట్లేదు. మ్యాక్సిమం ఎవరైనా కూడా మీరు పెట్టేటప్పుడు మినిమం ఒక 2 కాయిన్స్ ఒక పిక్చర్లో వచ్చేలాగా తీసి పెడితే నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఉండే కాయిన్స్ అన్నీ కూడా ఓవరాల్గా చూస్తే ఒక్కొక్క కాయిన్ వాల్యూ మ్యాక్సిమం అంటే ఒక 20 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు ఉంటాయి. 1 రూపీ కమమరేటివ్ కాయిన్స్ ఉన్నాయి, అవి మాత్రం 50 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు వీటి వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది ఈ కలెక్షన్లో ఉండి వాటి వాల్యూస్ మీ దగ్గర ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోనుకుంటే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా శ్రీష@gmail.com ఇది మన మెయిల్ ఐడి. మెయిల్కి మీరు పిక్చర్ షేర్ చేస్తే విత్ వాల్యూస్తో ఇదే విధంగా వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఇంకా చాలామందివి పంపించున్నారు, బట్ కొంచెం డిలే అవుతుంది నాకు కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల. డెఫినెట్గా నేను అందరి వీడియోస్ పోస్ట్ చేస్తాను. మేబీ నెక్స్ట్ వీక్ వరకు కూడా వీడియోస్ రాకపోవచ్చు, దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీళ్ళని ఎక్కువ మందికి షేర్ చేసేందుకు ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.